జనసేన పార్టీ నుండే కేసులు వస్తున్నాయి అనేది ప్రజల్లో అయితే ఒక రకమైన భావన కలుగుతుంది. సో, దీనివల్ల జనసేన పార్టీకి రానున్న రోజుల్లో నష్టం జరిగే అవకాశం ఉంది కదా! దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది కూటమి ప్రభుత్వం కేసులా? లేకపోతే జనసేన పార్టీ నుండి పెట్టే కేసులా? దీన్ని ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగానండి. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కృష్ణారావణ్ అనే వ్యక్తి ఎవరు ప్రోత్సాహంతో చేశాడనేది ఇప్పటివరకు జనాలకు తెలీదు. ఆయన చాలా దారుణంగా విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారిని. అవసరం లేకుండా అతను సోషల్ మీడియా వేదికగా కానీ, లేకపోతే మొన్న జడ శ్రావణ్ గారు పెట్టినటువంటి దళిత క్రైస్తవ సమర సంకారం వేదిక మీద కానీ ఈ యొక్క మాటలు మాట్లాడిన తీరుని మేమందరం చూసాం. జనసేన పార్టీ నాయకులుగా మా నాయకుడిని తప్పుపడుతున్నారు, ఇష్టానుసారంగా హేళన చేస్తున్నారు కనుక మేము స్పందించి మా జనసేన పార్టీ నాయకత్వం కేసులు పెట్టింది. మీరు అంటున్నారు కూటమి ప్రభుత్వంలో మరి జనసేన పార్టీకి డ్యామేజ్ ఉందండి. జనసేన పార్టీకి ఎటువంటి డ్యామేజ్ లేదండి. మేము కేసులు పెడతాం, ఎందుకంటే మా నాయకుడి జోలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము స్పందిస్తాం. అలాంటి వ్యక్తిని జోలికి వచ్చినప్పుడు, అన్యాయంగా వచ్చినప్పుడు ఆయన కేసు పెట్టలేదు, నాయకులుగా మేము పెట్టాం కేసులు, మేము పెడతాం. అయితే విషయం ఏంటనంటే, మరి ఇదే కృష్ణారావణ్ కోసం జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి 4 చోట్ల పోరాటం చేసి సక్సెస్ఫుల్గా బెయిల్ ఇప్పించారు. 5వ చోట మరి అతను పోరాటానికి ముందే వైసీపీతో కుమ్మక్కయ్యి మరి ఈ కృష్ణారావణ్ తాలూకా సంబంధించిన గమన అనే అమ్మాయి మరి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, మరి వాళ్ళందరూ కూడా మరి వెంటనే వాళ్ళ తరపున వైసీపీ తరపున ఉన్న న్యాయవాదిని మరి కృష్ణారావణ్ తరపున పెట్టడం, జడశ్రవణ్ని తప్పించడం. అంటే దీని అర్థం ఏంటి? ప్రజలకు అర్థమవుతుంది కదా. కృష్ణారావణ్ దగ్గర నుంచి సమాచారం పోలీసులు తీసుకుంటున్నారు కనుక ఈ పూర్తి సమాచారాలు బయటకు వచ్చేసే మన వైసీపీకి డ్యామేజ్ అయిపోద్దని చెప్పి కంగారు పడి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీంని, ఆ లాయర్లని పెట్టి ఈ కేసు వాదించడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే పోలీసుల యొక్క విచారణలో ఆల్రెడీ చాలా సీక్రెట్ సమాచారం, మరి ఇప్పుడు కృష్ణారావణ్ ఉంటున్నటువంటి హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఫ్లాట్ కానీ, లేకపోతే అందులోని ఎక్విప్మెంట్స్ కానీ, వీటిలన్నిటికీ మరి వైసీపీకి ఉన్న సంబంధాలు బయట పడతా ఉన్నాయి ఒకటొకటి. సో వాటి నుంచి తప్పించుకోవాలి కనుక ఖచ్చితంగా మరి వైసీపీ పార్టీ మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క కృష్ణారావణ్కి అండగా నిలబడిందంటే ఎవరు చెడ్డవుతున్నారు?